ఆంధ్ర రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1954, 1955, 1956, 1953. సమాధానము 1955. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా శాసనమండలి ఏర్పాటైంది? దామోదం సంజీవయ్య, మర్రి చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి. సమాధానము నీలం సంజీవరెడ్డి. 1958లో ఎంతమంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటైంది? 100 మంది, 85 మంది, 90 మంది, 80 మంది. సమాధానము 90 మంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ 1959ను మొదట అమలు చేసిన రాష్ట్రం? మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. సమాధానము రాజస్థాన్. తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు? డిఎన్ రెడ్డి, కె అచ్యుతరెడ్డి, నారాయణరెడ్డి, బివి గురుమూర్తి. సమాధానము కె అచ్యుతరెడ్డి. 1959 జూన్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు? విబి రాజు, పి రంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎన్జి రంగా. సమాధానము ఎన్జి రంగా. నీలం సంజీవరెడ్డి ఏ సంవత్సరములో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? 1960, 1965, 1968, 1970. సమాధానము 1960. 1969లో సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలం ఏది? అష్టసూత్ర పథకం, ముల్కీ నిబంధనలు. ఏ మరియు బి. ఏదీ కాదు. సమాధానము ముల్కీ నిబంధనలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1983 జనవరి 1, 1983 ఫిబ్రవరి 1, 1983 మార్చి 1, 1983 జనవరి 9. సమాధానము 1983 జనవరి 9. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది? చంద్రబాబు నాయుడు, నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి. సమాధానము ఎన్టీ రామారావు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1962, 1954, 1970, 1960. సమాధానము 1954. ఆంధ్రప్రదేశ్లో 1993లో వచ్చిన సార వ్యతిరేక ఉద్యమం వల్లనే మద్యపానం నిషేధించిన ముఖ్యమంత్రి ఎవరు? మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, ఎన్టీ రామారావు, కె విజయభాస్కర్ రెడ్డి. సమాధానము కె విజయభాస్కర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు ఎప్పుడు ప్రారంభమైంది? 1959 నవంబర్ 1, 1959 నవంబర్ 2, 1959 అక్టోబర్ 2, 1959 అక్టోబర్ 4. సమాధానము 1959 నవంబర్ 1. ఏ ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది? నీలం సంజీవరెడ్డి, ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహారావు. సమాధానము పివి నరసింహారావు. సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనే ఆశను మొదట వెలువరించినవారు? ఎన్వి రామమూర్తి, మాడపాటి హనుమంతరావుసి,
కొండా వెంకటప్పయ్య. కడప కోటిరెడ్డి. సమాధానము కొండా వెంకటప్పయ్య. కింది వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన వారు ఎవరు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కె. రోశయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. సమాధానము నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎవరు? కె. రోశయ్య, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సమాధానము కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి శాసనసభ స్పీకర్ ఎవరు? ఎన్. మనోహర్. కిరణ్ కుమార్ రెడ్డి, కాడెల శివప్రసాద్ రావు, కె.ఆర్. సురేష్ రెడ్డి. సమాధానము ఎన్. మనోహర్. 1962 ఏప్రిల్లో బస్సు రూట్ను జాతీయం చేసిన ముఖ్యమంత్రి ఎవరు? పి.వి. నరసింహారావు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య. సమాధానము నీలం సంజీవరెడ్డి. ఏ సంవత్సరములో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా మెజారిటీ వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది? 1983, 1989, 1994, 1991. సమాధానము 1994. పెద్ద మనుషుల ఒప్పందంలో కల్పించిన హామీలను అమలు పరచడానికి ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు? 1960, 1959, 1958, 1956. సమాధానము 1958. తెలంగాణ ప్రాంతీయ సంఘం తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? రావి నారాయణరెడ్డి, కె. అచ్యుత్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కె.వి. రంగారెడ్డి. సమాధానము కె. అచ్యుత్ రెడ్డి. కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించబడిన తేదీ? 2004 నవంబర్ 1, 2006 నవంబర్ 1, 2005 నవంబర్ 1, 2007 నవంబర్ 1. సమాధానము 2005 నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎక్కువసార్లు బడ్జెట్ సమర్పించిన మంత్రి ఎవరు? కె. రోశయ్య, యనమల రామకృష్ణుడు, రఘువీరారెడ్డి, కోడెల శివప్రసాద్. సమాధానము కె. రోశయ్య. క్రింది వాటిలో శాసనమండలి సభ్యత్వంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు? కె. రోశయ్య, భవనం వెంకట్రాం, ఏ మరియు బి. జలగం వెంగళరావు. సమాధానము ఏ మరియు బి. క్రింది వారిలో గిర్గ్లానీ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. సమాధానము చంద్రబాబు నాయుడు. క్రింది వారిలో నక్సలైట్లతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, చంద్రబాబు నాయుడు, ఎన్.టి. రామారావు. సమాధానము వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, పాములపర్తి వెంకట నరసింహరావు. సమాధానము కాసు బ్రహ్మానందరెడ్డి. 1967లో పత్రిక స్వాతంత్ర్యాన్ని హరించే ప్రెస్ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి. సమాధానము కాసు బ్రహ్మానందరెడ్డి. 1966లో విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఉద్యమకాలంలో విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు అనే నినాదమును ఎవరు ఇచ్చారు? చండ్ర రాజేశ్వరరావు, గౌతులచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, ఎన్.జి. రంగా. సమాధానము: తెన్నేటి విశ్వనాథం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కె. చంద్రశేఖర్ రావు గారు ఎప్పుడు స్థాపించారు? 2001 మార్చి 27, 2001 ఏప్రిల్ 7, 2001 ఏప్రిల్ 17, 2001 ఏప్రిల్ 27. సమాధానము: 2001 ఏప్రిల్ 27. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు అప్పటి గవర్నర్ ఎవరు? రామ్లాల్, సి.ఎం. త్రివేది, ఖండుభాయ్ దేశాయ్, శారద ముఖర్జీ. సమాధానము: ఖండుభాయ్ దేశాయ్. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసినవారు? దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నాదెండ్ల భాస్కరరావు, ఎన్.టి. రామారావు, చంద్రబాబు నాయుడు. సమాధానము: ఎన్.టి. రామారావు. ప్రభుత్వ పరిపాలన కాలంలో అవినీతిపరులైన ఉద్యోగులను విచారించడానికి మహామాత్ర అనే పదవిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి? మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు, చంద్రబాబు నాయుడు, పి.వి. నరసింహారావు. సమాధానము: ఎన్.టి. రామారావు. ముల్కీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసింది ఎవరు? మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి. నరసింహారావు. సమాధానము: పి.వి. నరసింహారావు. ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1960, 1958, 1962, 1959. సమాధానము: 1958. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి కాలంలో జరిగింది? దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, పాములపర్తి వెంకట నరసింహారావు. సమాధానము: కాసు బ్రహ్మానందరెడ్డి. 1972లో జరిగిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి పదవి కోల్పోయినవారు? జలగం వెంగళరావు, టంగుటూరి అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, పి.వి. నరసింహారావు. సమాధానము: పి.వి. నరసింహారావు. చంద్రబాబు నాయుడు 1978లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందారు? హిందూపురం, తిరుపతి, చంద్రగిరి, కుప్పం. సమాధానము: చంద్రగిరి. ఎన్.టి. రామారావు రెండవసారి ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 10 సెప్టెంబర్ 1984, 16 సెప్టెంబర్ 1984, 26 సెప్టెంబర్ 1984, 14 సెప్టెంబర్ 1984. సమాధానము: 16 సెప్టెంబర్ 1984. 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 294 స్థానాలకు గాను ఎన్ని స్థానాలు గెలిచింది? 202, 200, 206, 204. సమాధానము: 202. 1994లో ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్.టి. రామారావు, చంద్రబాబు నాయుడు. సమాధానము: ఎన్.టి. రామారావు. ఎన్.టి. రామారావు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు? 12 డిసెంబర్ 1994, 31 ఆగస్టు
1995 11 సెప్టెంబర్ 1995 1 సెప్టెంబర్ 1995 సమాధానము 1 సెప్టెంబర్ 1995 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారిగా శాసనమండలి సభ్యత్వంతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి వెంగళరావు. రోశయ్య, భవనం వెంకట్రాం, మర్రి చెన్నారెడ్డి. సమాధానము భవనం వెంకట్రాం. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు సారథ్యంలో ఎప్పుడు ఆవిర్భవించింది? 6 మార్చి 1982, 29 మార్చి 1982, 9 మే 1982, 29 మే 1982. సమాధానము 29 మే 1982. టి. ప్రకాశం హైదరాబాద్లో మరణించిన రోజు? మే 20, 1958, మే 20, 1956, మే 20, 1957, మే 20, 1955. సమాధానము మే 20, 1957. ఏ రోజున ఎన్టీ రామారావు 10వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి అయ్యారు? ఫిబ్రవరి 8, 1983, జనవరి 9, 1984, జనవరి 9, 1983, ఫిబ్రవరి 20, 1983. సమాధానము జనవరి 9, 1983. ఆంధ్రప్రదేశ్లో 1956 సంవత్సరం నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగిన కాంగ్రెస్ పాలనకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావంలో అడ్డుకట్టపడింది. అది ఏ సంవత్సరంలో జరిగింది? 1982, 1983, 1984, 1986. సమాధానము 1983. ఆంధ్రప్రదేశ్ మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు? డి. సంజీవయ్య, ఎస్.కె. షిండే, రాజమల్లు, కె. రంగారావు. సమాధానము డి. సంజీవయ్య. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు గవర్నర్కు సలహాదారునిగా ఎవరిని నియమించారు? హెచ్.సి. షరీన్, రామ్లాల్, అజయ్ జైన్, రామచంద్రయ్య. సమాధానము హెచ్.సి. షరీన్. ఎన్టీ రామారావు గారు తాలూకాలను రద్దు చేయించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్ని మండలాలను ఏర్పాటు చేశారు? 1101, 1106, 1110, 1104. సమాధానము 1104. ఆంధ్రప్రదేశ్ మొదటి మంత్రి మండలిలో మంత్రుల సంఖ్య 10, 13, 16, 18. సమాధానము 13. మన దేశంలోనే మొదటి హరిజన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? దామోదరం సంజీవయ్య, టి. అంజయ్య, భవనం వెంకట్రాం, జలగం వెంగళరావు. సమాధానము దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులలో అత్యధికంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఎవరు? భవనం వెంకట్రాం, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, జలగం వెంగళరావు. సమాధానము మర్రి చెన్నారెడ్డి. శాసన మండలి సభ్యత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రెండవ వ్యక్తి ఎవరు? భవనం వెంకట్రాం, కిరణ్ కుమార్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కె. రోశయ్య. సమాధానము కె. రోశయ్య. ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు? మర్రి చెన్నారెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. సమాధానము నాదెండ్ల భాస్కరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరు?
నాదెండ్ల భాస్కరరావు, మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్య, భవనం వెంకట్రావ్. సమాధానము: నాదెండ్ల భాస్కరరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ఉప ముఖ్యమంత్రి ఎవరు? కోనేరు రంగారావు, జగన్నాథరావు, దామోదర రాజనరసింహ, సుబ్బారెడ్డి. సమాధానము: దామోదర రాజనరసింహ. 1972లో జరిగిన పత్రికా ఆంధ్ర ఉద్యమం వల్ల ముఖ్యమంత్రి పదవి కోల్పోలియనారు? జలగం వెంగళరావు, టంగుటూరి అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, పి.వి. నరసింహరావు. సమాధానము: పి.వి. నరసింహరావు. ప్రధాని ఇందిరాగాంధీ ఏ రోజున ప్రధాని అష్టసూత్ర పథకాన్ని ఢిల్లీలో ప్రకటించారు? 1973 జనవరి 18, 1968 ఏప్రిల్ 11, 1969 ఏప్రిల్ 11, 1967 జనవరి 18. సమాధానము: 1969 ఏప్రిల్ 11. ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన అంశాలను నిర్దేశించే జియో ఏది? 625, 610, 674, 620. సమాధానము: 610. శ్రీ టంగుటూరి అంజయ్య గారి జుంబో కేబినెట్లో మంత్రుల సంఖ్య 61, 72, 50, 53. సమాధానము: 72. రంగారెడ్డి జిల్లా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? 1979, 1978, 1977, 1976. సమాధానము: 1978. విజయనగరం జిల్లాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1979, 1978, 1981, 1956. సమాధానము: 1979. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయలేదు? టి. అంజయ్య, భవనం వెంకట్రాం, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సమాధానము: నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. 2010 నవంబర్ 24న రోశయ్య రాజీనామా అనంతరం వ్యక్తిపరంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? 14, 15, 16, 26. సమాధానము: 16. 2003 ఏప్రిల్ 9వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు? ఇచ్చాపురం, చిత్తూరు, చేవెళ్ల, పులివెందుల. సమాధానము: పులివెందుల. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎప్పుడు జన్మించారు? 1869 ఆగస్టు 23, 1879 సెప్టెంబర్ 20, 1889 ఆగస్టు 23, 1866 జనవరి 23. సమాధానము: 1869 ఆగస్టు 23. శాసన మండలిని తిరిగి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కె. రోశయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సమాధానము: వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జోనల్ వ్యవస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1973, 1975, 1977, 1978. సమాధానము: 1975. 610 జీవోను పరిశీలించటం కోసం చంద్రబాబు నాయుడు వేసిన కమిటీ? పరేబ్ కమిటీ, అనంతరామన్ కమిటీ, గిర్గ్లానీ, మురళీధర్ రావు. సమాధానము: గిర్గ్లానీ.
ఆంధ్రప్రదేశ్ మొదటి ఆర్థిక శాఖామంత్రి ఎవరు? కె.వి. రంగారెడ్డి, కళా వెంకటరావు, బెజవాడ గోపాల్రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి. సమాధానము: బెజవాడ గోపాల్రెడ్డి. ఎన్.టి. రామారావు గారు ఏ ముఖ్యమంత్రి కాలంలో పార్టీని స్థాపించారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, టంగుటూరి అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం రెడ్డి. సమాధానము: భవనం వెంకట్రాం రెడ్డి. ఏ ముఖ్యమంత్రి కాలంలో 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది? కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి. నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య. సమాధానము: కాసు బ్రహ్మానందరెడ్డి. జై ఆంధ్ర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1969, 1971, 1973, 1972. సమాధానము: 1973. 1980లో అంజయ్య గారి మంత్రివర్గంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ శాఖకు మంత్రిగా వ్యవహరించారు? గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, సినిమాటోగ్రఫీ, గ్రంథాలయాలు. సమాధానము: సినిమాటోగ్రఫీ, గ్రంథాలయాలు. 1984లో ఎన్.టి. రామారావు ప్రభుత్వమును బర్తరఫ్ చేసిన నాటి గవర్నర్ ఎవరు? శారదా ముఖర్జీ, శంకర్ దయాల్ శర్మ, రామ్లాల్, కె.సి. అబ్రహం. సమాధానము: రామ్లాల్. తెలంగాణ ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టబడిన సం. 1883, 1888, 1895, 1891. సమాధానము: 1888. ఇందిరాగాంధీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని 5 సూత్రాల పథకమును ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1969, 1973, 1975, 1972. సమాధానము: 1972. ఆంధ్రప్రదేశ్ మొదటిసారి రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? 1973, జనవరి 8, 1973, జనవరి 16, 1973, జనవరి 18, 1972, జనవరి 18. సమాధానము: 1973, జనవరి 18.